నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరిస్తాను. స్తోత్రం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఏలియా ఏమని ప్రార్థించాడు చెప్పండి? మరణాపేక్ష గలవాడే ఒక చెట్టు కింద కూర్చుని నిరాశతో, కృంగితలతో, బాధతో, భయముతో ఒకడు గొప్ప సేవ చేసిన వాడు, ప్రార్థన పరుడే, దేవుడు నిజమైన దేవుడని అందరికీ ప్రకటించిన వాడే. ఒకడు శ్రమ రాగనేమన్నాడంటే నా ప్రాణం తీసుకో అని ప్రార్థించాడు. ఇన్ని శ్రమలు వచ్చి దావీదు ఏమంటాడు ఇక్కడ? బ్రతికి నేను చావను, సజీవంగా ఉండగానే నా దేవుని నేను గొప్ప చేస్తాను. ప్రభు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఏదైనా కొంచెం బలహీనత రాగానే చచ్చిపోతే పేరు కూడా వేసుకుంటాను, కత్తితో పొడి చేసుకుంటాను, ఉద్యోగం రావట్లేదు, పనుల పంటలు సరిగ్గా పండట్లేదు, ఇంక ఇదే సరం అనుకున్నట్టుగా ఉండకూడదు. ఒక మాట చెప్పాలి, ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను ఆదరించేవాడు, నా దేవుడు నెమ్మదిపరిచేవాడు, నా దేవుడు సహాయకుడు, ఆయన ఉండగా నా ప్రాణం ఏమైనా పర్లేదని చెప్పేసి అంత బలము నీలో ఉండాలి.